ప్రస్తుతం మాత్రం వాయుగుండం మత్స్యకారుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఖరీఫ్ బాగా కలిసి వచ్చింది, పంట బాగా పండింది, ధాన్యం చేతికొస్తాయన్నటువంటి రైతులు సంక్రాంతి బాగా జరుపుకుంటా అనుకున్నటువంటి ఈ తరుణంలో గత 3 రోజులుగా కురిచినటువంటి వర్షాలకు పంట అంతా కూడా నీట మునిగి ఆ పంటను పరిరక్షించుకుని రైతులు నానా వేతలు పడుతున్నారు. గిట్టుబాటు ధర కూడా బాగా వస్తుంది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు సిద్ధమవుతున్న రైతులకు మాత్రం 24 గంటలు అమ్ముకున్న ధాన్యానికి 24 గంటల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు అకౌంట్లో పడ్డం ఒక పండగ వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో ఈ వాయుగుండం రూపంలో వచ్చినటువంటి ఈ పెనుముప్పు మాత్రం వారందరినీ కూడాను ఒక మదనపాటు గురి చేసింది అని మాత్రం చెప్పుకోవచ్చు. మరో 48 గంటల్లో మాత్రం విస్తారమైన వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు కురిసే క్రమంలో కనుక ఈదురుగాలు ఇచ్చినట్టయితే విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతుంది. పరిసర ప్రాంతాలన్నీ కూడాను జలమయ్యే పరిస్థితి ఉంది. ఇటు మన్యం ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో ఎముకలు కొలికే చలి, మరోవైపు ఈ వర్షాలు, ఈ 2 పరిణామాలు కూడాను ఆదివాసులకి ఎటువంటి అనారోగ్యాలు తెచ్చిపెడతాయన్న ఆందోళన వారిని కూడా వెంటాడుతుంది.